ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు కొన్ని విషయాలు ఉన్నాయండి. డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నటువంటి ట్వీట్స్ గురించి మనం మాట్లాడాలి. డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ట్వీట్స్ అన్నింటికి ఒక ప్యాటర్న్ ఉంది. అబ్జర్వ్ చేస్తున్నారో లేదో, ఒక ప్యాటర్న్ ఉంది. ఆయన ఎప్పుడెప్పుడు ఏ ట్వీట్స్ చేశాడు, ఆ ట్వీట్స్ వల్ల ఏం సాధిస్తున్నాడు అంటే, ఇప్పుడు యుద్ధంలో రెండు రకాలు. ఒకటి బాంబ్ చేయడము, వాళ్ళ మీద దాడులు చేయడము, మిలిటరీ అటాక్స్ చేయడము, స్ట్రైక్స్ చేయడము ఒక లెక్క. స్ట్రైక్స్ చేయడం వల్ల జరిగే విధ్వంసం ఒక లెక్క అయితే, ఈయన ఆ మాటల రూపంలో అంటే పోస్ట్ల రూపంలో, ట్రూత్ సోషల్లో పెట్టేటువంటి పోస్ట్ల రూపంలో చేస్తున్నటువంటి విధ్వంసం మరొకటి. ఆ విధ్వంసపు ప్రభావం ఏంటో నేను చెప్తాను. అంటే డొనాల్డ్ ట్రంప్ అంటే ఎప్పుడైనా కానీ అమెరికా అధ్యక్షుడికి ఆ స్థాయి ఉంటుంది. అమెరికా అధ్యక్షుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడంటే దానికి క్రెడిబిలిటీ ఉంటుంది, దానికి ఒక లెక్క ఉంటుంది. సో ఆ స్టేట్మెంట్ కి అనుగుణంగా లేదా ప్రతికూలంగా మదుపరులు స్పందిస్తారు, స్టాక్ మార్కెట్లు బిహేవ్ చేస్తాయి. సో డొనాల్డ్ ట్రంప్ ఇచ్చే స్టేట్మెంట్ ప్రభావం మీదనే బేస్ చేసుకుని ఆయన ఇచ్చే దాన్ని బట్టి పూర్తిగా మార్కెట్లు ఎట్లా రెస్పాండ్ అవుతాయి అనేది ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా యుఎస్ స్టాక్ మార్కెట్స్, దానికి అనుగుణంగానే భారత స్టాక్ మార్కెట్లు, ప్రపంచంలోని చాలా స్టాక్ మార్కెట్స్ కి లింక్ ఉంటుంది. అమెరికన్ ప్రెసిడెంట్ ఇచ్చే స్టేట్మెంట్స్, ముఖ్యంగా వార్ సిచ్యువేషన్ ఉంది కాబట్టి. సో డొనాల్డ్ ట్రంప్ ఏం చేస్తున్నాడంటే, కీలకమైన స్టేట్మెంట్స్ ఆయన ఇచ్చేవన్నీ కూడా ఒకే టైంలో ఇస్తున్నాడు. మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సరిగ్గా 7th ఏప్రిల్ రోజున, అంటే ఇండియన్ టైం ప్రకారం 5:36 PM, సాయంత్రం 5:36. అంటే యుఎస్ వాషింగ్టన్ టైం ప్రకారం, వాషింగ్టన్ కి మన న్యూఢిల్లీ టైం కి లెక్కేస్తే ఒక 9:30 గంటల డిఫరెన్స్ ఉంటుంది. సుమారుగా రమారమి 8:30 గంటల సమయంలో, ఉదయం 8:30 ఆ టైంలో ఇస్తాడు ఒక ట్వీట్. 8-8:30 మధ్యలో ట్వీట్ అన్నమాట. ఆయన ట్రూత్ సోషల్లో పోస్ట్ చేయడం యుఎస్ వాషింగ్టన్ టైం ప్రకారం. పొద్దున 8-8:30, దట్టు ఇన్ 7th ఏప్రిల్. 7th ఏప్రిల్ ఎప్పుడు? నిన్న మంగళవారం నాడు. అంటే 8:30 ఉదయం పూట ఒక ట్వీట్ చేస్తే యుఎస్ స్టాక్ మార్కెట్స్ ఓపెన్ అయ్యేది 9:30. ఎగ్జాక్ట్లీ. సరిగ్గా ఆ టైంకి ఒక ట్వీట్ చేస్తాడు. ఏంటి? మొత్తం సివిలైజేషన్ నే ధ్వంసం చేస్తాము అని. ఓకే, మీరు అబ్జర్వ్ చేయండి, సివిలైజేషన్ మొత్తాన్ని ధ్వంసం చేస్తామని నిన్న ఉదయం పూట ఇచ్చాడు. సోమవారం ఉదయం 8:30, మంగళవారం ఉదయం వాషింగ్టన్ టైము, మంగళవారం సాయంత్రము భారత కాలమానం ప్రకారం. సో మంగళవారం ఉదయం ట్వీట్ చేశాడు. మంగళవారం నాడు రాత్రి 8 గంటలకు డెడ్ లైన్ ఆయనది. మీరు అబ్జర్వ్ చేయండి. పొద్దునేమో సివిలైజేషన్ లేకుండా చేస్తానంటాడు, సాయంత్రం 8 గంటలకేమో ఇదే డొనాల్డ్ ట్రంప్ సంధి చేసుకున్నాము, 2 వారాల గడువు, సీజ్ ఫైర్ అన్నాడు. సీజ్ ఫైర్ ఈ 6-7 గంటల్లోనే అయిందా? 8-9 గంటల్లోనే అయిందా? పొద్దున 8:30కి, సాయంత్రం 8 గంటల 12 గంటలు వేసుకోండి. 12 hours లోపల మారిపోయిందా? డాట్స్ కనెక్ట్ చేస్తే ఏదో ఇన్సైడర్ ట్రేడింగ్ కి సంబంధించిన వ్యవహారం. ఇప్పుడు మీరు చూడండి, పొద్దున 8 గంటలకు మీరు ట్వీట్ చేసినప్పుడేమో మొత్తం వాళ్ళ నాగరికతనే నాశనం చేస్తామన్నాం. సాయంత్రం 8 గంటలకు ట్వీట్లో, సాయంత్రం 8 గంటలకు పెట్టిన ప్రెస్ మీట్ లోనేమో మేము సీజ్ ఫైర్ చేసుకుంటున్నాం అన్నాం, అసలు కాల్పుల విరమణ అన్నాం. ఏంటి మీరు 12 గంటల్లో ఏంటి అంతగా మారిపోయింది? సివిలైజేషన్ నాశనం చేసేంత ట్వీట్ అయితే అవసరం లేదు కదా. అంటే పాయింట్ ఏంటంటే, ఆయన పొద్దున వేసిన ట్వీట్ స్టాక్ మార్కెట్స్ ని ప్రభావితం చేయడం. పూర్తిగా మార్కెట్స్ పడిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళు ట్రేడ్ చేస్తారు. ఇవాళ మళ్ళీ పెరిగింది స్టాక్ మార్కెట్స్. నిన్న రాత్రి ఆయన స్టేట్మెంట్, ఆయన సీజ్ ఫైర్ అని చెప్పిన తర్వాత ఇవాళ స్టాక్ మార్కెట్స్ మళ్ళీ పెరుగుతాయి. అంటే అర్థం చేసుకోండి, సేమ్ ఇదే ప్యాటర్న్ మళ్ళీ ముందు కూడా జరిగింది. ఇప్పుడు ఎప్పుడంటే ఇది ట్యూస్డే విల్ బి పవర్ ప్లాంట్ డే అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. మీకు గుర్తుంటే ఎఫ్ వర్డ్ బి వర్డ్ యూజ్ చేసింది. ఓకే, ఎఫ్ వర్డ్ ని బి వర్డ్ ని బూతులు వాడుతూ మాట్లాడినటువంటి ట్వీట్ ఎప్పుడు చేశాడంటే 5th ఏప్రిల్ రోజు ట్వీట్ చేశాడు. ఇది 5th ఏప్రిల్ ఏ రోజు అయింది? సండే రోజు, అది ఈస్టర్. ఓకే, సండే రోజు జరిగింది. 5th ఏప్రిల్ రోజు ట్వీట్ చేశాడు. అండ్ అది కూడా సేమ్ 8 గంటలకే పొద్దున పూట ట్వీట్ చేశాడు. సండే రోజు స్టాక్ మార్కెట్స్ లేవు. అంటే ఏంటంటే ఇది ఎస్కలేషన్. అండ్ సాటర్డే రోజు చేశాడు మళ్ళీ ఇంకో ట్వీట్. ఫ్రైడే రోజు ఒక ట్వీట్ చేశాడు. ఇదేంటి? మేక్ ఎ ఫార్చ్యూన్, ఇట్ విల్ with a little more time we can easily open the Hormuz Strait, take the oil. మేము ఈజీగా హార్మూజ్ స్ట్రైట్ ఓపెన్ చేయగలము అని ఫ్రైడే రోజు చేశాడు ట్వీట్. ఫ్రైడే రోజు స్టాక్ మార్కెట్స్ క్లోజ్ అయ్యే రోజు కొంచెం పాజిటివ్ గా దాన్ని క్లోజ్ చేయాలనుకున్నాడు. ఓకే, పాజిటివ్ గా స్టాక్ మార్కెట్స్ ని క్లోజ్ చేయడం కోసం ఉదయం పూట ఏం చేశాడంటే, ఏం ప్రాబ్లం లేదు, మేము ఈజీగా చేయగలము అని ఒక పాజిటివిటీని బిల్డ్ చేయడం. అందరూ ఏం చేస్తారు? పాజిటివిటీ బిల్డ్ అయినప్పుడు కొంత స్టాక్స్ కొంటారు. మళ్ళీ నెక్స్ట్ సండేకి వచ్చేసరికి స్టాక్స్ మళ్ళీ ప్రభావితం అయ్యేలాగా మండే రోజు మార్నింగ్ స్టాక్స్ ఓపెన్ అయ్యే టైంకి ఒక పెద్ద ఘర్షణ వాతావరణాన్ని క్రియేట్ చేయడం. ఆ ఘర్షణ వాతావరణం ట్యూస్డే పొద్దునకి ఇంకా ఎస్కలేట్ చేస్తారు. మండే ట్యూస్డే ఎస్కలేట్ చేసి ట్యూస్డే ఈవినింగ్ వచ్చేసరికి మళ్ళీ ఒక పాజిటివ్ వాతావరణం ఇవ్వడం.
అంటే ఏంటి, స్టాక్స్ ని ఇట్లా ఆడుతున్నాడు అనమాట పైకి కిందకి. ఈ ఆటలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరుగుతుంది. సో ఈ ఆట వీళ్ళకి తెలుసు, వాళ్ళు ఎవరెవరైతే వాళ్ళకి సంబంధించినటువంటి పిఆర్ టీమ్స్ లేకపోతే వాళ్ళకి సంబంధించిన ఎకనామిక్ టీమ్స్ ఉంటాయి. ఆయన ఆల్రెడీ బిజినెస్ లో ఉన్నవాడు, విపరీతంగా బిజినెస్ చేసేవాడు, బిజినెస్ ఎంపైరే ఉంది ఆయన ఒక రకంగా చెప్పాలంటే. అట్లాంటి వ్యక్తికి ఏంటి, ఇప్పుడు ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తులు వీళ్ళందరూ కలిసి ఇన్సైడర్ ట్రేడింగ్ చేసేసి ఇందులో కోట్ల రూపాయల బిలియన్స్ ఆఫ్ డాలర్స్ దీంట్లో పక్కదారి పట్టిస్తున్నారు అనమాట. అంటే ప్రజల ఎమోషన్స్ తోటి, అంటే ప్రపంచపు ఒక రకంగా చెప్పాలంటే అనేక అస్థిరతల మధ్య కొట్టుమిట్టాడుతున్నటువంటి ఈ ప్రపంచంలో ఇట్లాంటి ఆటతోటి అమెరికా అధ్యక్ష పీఠాన్ని అడ్డు పెట్టుకొని తను చేసే విమర్శల వల్ల, ఆరోపణల వల్ల, తను చేసే స్పెక్యులేషన్స్ వల్ల, అపోహలు సృష్టించడం వల్ల, భ్రమల్ని ప్రేరేపించడం వల్ల, తద్వారా స్టాక్ మార్కెట్స్ ని ప్రభావితం చేసి లబ్ధి పొందుతున్నటువంటి దాఖలాలు ఉన్నాయనేది చాలా మంది చేస్తున్నటువంటి ఆరోపణ. ఇది చాలా నిజంగా దారుణం. ఇది ఇప్పుడు కాంగ్రెస్ ముందు ఇవన్నీ ప్రస్తావనకు వస్తాయి కదండి. డెఫినెట్ గా వస్తాయి ఇవన్నీ. ఇంకా మనకు తెలిసి జస్ట్ ఇది నేను చేసిన హోంవర్కే. అంటే నిజంగా ఎకానమిస్టులు, నిజంగా ట్రేడింగ్ చూసే వాళ్ళు, రెగ్యులర్ గా స్టాక్స్ ని కంటిన్యూస్ గా అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళు, వాళ్ళని చూస్తే ఇంకా ఇప్పుడు నేను చెప్పేది ఓన్లీ డొనాల్డ్ ట్రంప్ పోస్టులు మాత్రమే, ట్రూత్ సోషల్ లో పెట్టినటువంటి పోస్టులను ప్రభావితం చేసేటువంటి అంశాలు మాత్రమే. కానీ పీట్ హెగ్సెట్ చేస్తున్నటువంటి మీడియా బ్రీఫింగ్ ఎట్లనో తెలియదు, వాళ్ళకి ఎవరు ఏ ఇన్పుట్స్ ఇస్తున్నారో తెలియదు. ఇప్పుడు ఇది ఎట్లా ఉంటదంటే, క్రికెట్ లో బెట్టింగ్ ఆడుతూ ఉంటారు, ప్రతి బాల్ కి బెట్టింగ్ జరుగుతూ ఉంటది. ఈ బాల్ 6 కొడతాడా, అవుట్ అయిపోతాడా అని అట్లా బెట్టింగ్స్ జరుగుతూ ఉంటాయి. అట్లా స్టాక్ మార్కెట్ లో కూడా అట్లాంటి పరిస్థితి ఉంది ఇవాళ. సో ఇప్పుడు ఇవాళ పీట్ హెగ్సెట్ ప్రెస్ మీట్ ఉంది అనగానే స్టాక్ మార్కెట్ లో మదుపరులు ఎదురు చూస్తూ ఉంటారు, ఇన్వెస్టర్స్ ఎటువైపు ఏం తీసుకుంటాడు, ఏం నిర్ణయం పడుతుంది అని. సో అక్కడ ఇరాన్ లో ఎట్లాంటి విధ్వంసం జరుగుతుంది చూస్తారు, హార్ముజ్ స్ట్రైట్ ఓపెన్ అవుతుందా లేదా, ఆయిల్ కంపెనీలు ఎదురు చూస్తూ ఉంటాయి. సో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ కి సంబంధించినటువంటి ఫ్లక్చుయేషన్స్ దీనికి ఆధారపడి ఉంటాయి, దాని మీద ఆధారపడేటువంటి పెద్ద పెద్ద వ్యవస్థలు ఉంటాయి. సో ఇదంతా ఏంటంటే ఇట్స్ అ బిగ్ గేమ్ అండి, చిన్న గేమ్ కూడా. అంశాలు సాయి గారు, ఇప్పుడు యుద్ధంలో ఇదంతా